యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్న ప్రశ్నకు బైబిల్ అనేకమైన ఆన్సర్లు ఇస్తూ ఉంది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తుంటే దొంగల చేతిలో చిక్కి కొరప్రాణంతో ఉన్నాడు. యాజకుడు ఆ మార్గంలో వెళ్ళాడు, కాపాడలేకపోయాడు. లేవీయుడు వెళ్ళాడు, అతను కూడా స్పందించలేదు. కానీ మంచి సమరయుడు ఆ మార్గంలో వెళ్తూ పడిపోయిన వ్యక్తిని చూసి అతని గాయాలు కట్టాడని బైబిల్లో రాయబడింది. ఎందుకు అంటే కేవలం ప్రేమ ద్వారానే. వాస్తవానికి పడిపోయిన వ్యక్తి ఈ వ్యక్తిని ద్వేషించేవాడు. కానీ సమయం వచ్చినప్పుడు ద్వేషించబడిన వ్యక్తే ఆ వ్యక్తి గాయాలు కట్టడం చూసినప్పుడు ఎంత ప్రేమ, ఎంత ఔన్నత్యాన్ని అక్కడ మనం గమనించగలుగుతున్నాం. దేవుడు కూడా అలాంటి వాడే. అనేకసార్లు మన మూర్ఖత్వాన్ని బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి దేవుని ద్వేషించాం. నువ్వు నాకు వద్దు అన్నా, నీ ప్రేమ నాకు వద్దు అన్నా, నీ రక్షణ నాకు అక్కర్లేదన్నా, అసలు నువ్వే లేవని కొంతమంది దేవుణ్ణి, ఆయన ఉనికినే ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటే, అలాంటి ద్వేషించబడిన దేవుడు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. మన గాయాలు కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆయన స్వాధీనంలోనే ఉండాలని ఆశిస్తున్నావా? ఆయన ఆధీనంలో, ఆయన పరిధిలోనే ఉండాలని కోరుతున్నావా?